దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి అబ్రహాముని దేవుడు ఏమని అడిగాడండి? ఒకగానొక కుమారుడు ఉన్నప్పుడు నాకు బలి ఇమ్మని అడిగినప్పుడు మరి ఆ హోరేబు కొండకి మరి ఇసాకును తీసుకువెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? గొప్ప కార్యం, అద్భుత కార్యము మరి అబ్రహాము జీవితంలో చేశాడండి. చూడండి, తన కుమారుని బలివిస్తున్నప్పుడు మరి అబ్రహాము ఆగు, ఆ పొదల్లో ఇదిగో గొర్రెపోతున్నది తెచ్చి నాకు బలి ఇమ్మన్నాడండి. చూడండి, దేవుడు మనుషుల ప్రాణాలు అయితే తీయడు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మన దేవుడు అండి. చూడండి, నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుడు నీకు అపాయం నుండి తప్పిస్తాడు, శ్రమల నుండి తప్పిస్తాడని నువ్వు విశ్వసిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడండి. మరి అబ్రహామును పరీక్షించినట్లుగా దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడండి. నా బిడ్డ నా పరీక్ష కోర్చుకుంటుందా, మరి నా బిడ్డ నిలిచి ఉంటుందా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడండి. ఆ పరీక్షలో ఎంత మంది అయితే మరి ఓర్పు చేత మరి వారు